కష్టజీవులకు శాపంగా కేంద్ర బడ్జెట్ మారిందని పార్లమెంటులో 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం కర్నూలులో ఆందోళన నిర్వహించారు. కార్మికులకు శాపంగా మారిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టాన్ని చేయాలని, బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని ప్రధాన డిమాండ్ల పరిష్కారం కొరకు కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా జాతీయ సమితి పిలుపు మేరకు కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వందలాది కార్మికులు ప్రదర్శన నిర్వహించి బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి రామాంజనేయులు, సిఐటియు నగర కార్యదర్శి సాయిబాబా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మున్నెప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాథం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం నాగన్న, ఏఐకేఎస్ జిల్లా నాయకులు రంగన్న హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మున్నెప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ రంగానికి గాని, రైతాంగ అభివృద్ధికి గాని, దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు గాని, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న దళిత వర్గాల పేదరిక నిర్మూలనకు గాని అలాంటి ప్రోత్సాహం లేదన్నారు. దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు, ధనవంతులకు ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% విదేశీ స్వదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ రాయితీలు ఇస్తూ పెట్టుబడిదారులకు అండగా బడ్జెట్ నిలిచిందన్నారు. ఉన్నవారికి ఊడగం చేసేందుకే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక సంఘాల యూనియన్లను పెట్టుకునేందుకు, సమ్మె చేసేందుకు యజమానుల అనుమతి తీసుకోవాలని, 300 మంది కార్మికులున్న పరిశ్రమలే ప్రభుత్వాలు అనుమతి తీసుకోవాలని, అంతకంటే తక్కువ ఉన్న పరిశ్రమలకు కార్మికుల చట్టాల పరిధిలోకి రావు అని చెప్పడం చాలా దుర్మార్గం అన్నారు. దేశంలో ఉన్న 190% మంది కార్మికులు యజమానులకు బానిసలుగా మారి అనేక హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వీటి ద్వారా వస్తుందన్నారు. దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు అమలు చేయాలని చూస్తే ఆ ఆలోచనకు వ్యతిరేకంగానే దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణారెడ్డి, ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్, హోటల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పురుషోత్తం, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లన్న, రేణుక, ఈశ్వర్ రెడ్డి, రాము, రవి, నాగరాజు, సిఐటియు నగర కార్యదర్శి విజయ్, గోపాల్, నరసింహులు, ప్రభాకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది, రైతులకు వ్యతిరేకంగా ఉన్నది. ఇది నిర్మలా సీతారామన్ గారు తయారు చేసిన బడ్జెట్ కాదు. టోటల్ గా అదాని, అంబానీ రూపకల్పన చేసి, చిత్రలేఖనం చేసి, వాళ్ళ ఇంట్లో రాసినటువంటి రాత ప్రతులను సీతారామన్ గారు చదివారు తప్ప మరొకటి కాదు. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక్కొక్క రైతు 2 లక్షల రూపాయల ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు. కనీసం ఆ మాట కూడా మీరు చెప్పలేదు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రస్తావన చేయలేదు. నరేంద్ర మోడీ కుంది చిన్నవాడు రేవంత్ రెడ్డి, వయసులో చిన్నవాడు, రాజకీయాల్లో చిన్నవాడు, అనుభవంలో కూడా చిన్నవాడే. కాబట్టి మీరు చిన్నవాళ్ళు నేర్చుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే మీరు ఎందుకు దేశవ్యాప్తంగా రైతుకు రుణమాఫీ చేయడం లేదు? వ్యాప్తంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, అట్లాగే బడ్జెట్ను సవరించి రైతులకు అవసరమైనటువంటి పద్ధతిలో బడ్జెట్ పెట్టాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కర్నూలులో కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా లేబర్ కోడ్లు కనుక అమలైతే ఈరోజు కార్మిక వర్గము కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు సమ్మె చేసేటువంటి హక్కు పోతుంది, అట్లాగే యూనియన్ ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు పోతుంది. సంక్షేమ పథకాలైన పిఎఫ్, ఈఎస్ఐ కూడా అమలు కాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ హక్కును కాపాడడం కోసము ఈరోజు మేము పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఒకవేళ లేబర్ కోడ్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ రకంగా కనుక అమలు చేస్తే, అమలు చేసిన మరుసటి రోజు నుంచే దేశవ్యాప్తంగా కూడా సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంజిబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.